this song. This, I think, regarding అవసరం లేదండి. స్టార్టింగ్ లో ఆ ఫస్ట్ సెంటెన్స్ చూడు, అక్కడ ఉండాల్సిన మొత్తం దాంట్లోనే ఉంది. ఆ తర్వాత వచ్చేదంతా ఇట్ ఇస్ లైక్ న్యూ బోర్న్ బేబీ పుట్టినాక ప్రకృతి ఉంటుంది, మెనీ వండర్స్. కానీ స్టార్టింగ్ చూడు, ఇట్ ఈస్ లైక్ జననం. అది ఒక బ్యూటీ ఉంది ఆ సాంగ్ లో. ఇట్ ఈస్ లైక్ నిన్న లేని అందమేదో నిద్ర లేచినందుకు అంటాడు. నువ్వు ఎట్లా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తావు? నిన్న లేని అందం అంటే నిన్న లేదా అందం, ఇవాళ నిద్ర లేచింది అంటే అందం అనేది నిద్ర లేవడంతో పాటు అందం కూడా లేచి ఉండాలి, అంతేనా? అయితే నిన్న లేదు కదా అందం. నిన్న లేదైతే నిన్న లేనిది నిద్ర ఎట్లా లేస్తుంది? ఉండాల నిన్న, ఉంటేనే అది నిద్ర లేయగలదు. ఇది ఒక లూప్ లాగా ఉంటుంది అంతే. అక్కడ ఆ సెంటెన్స్ ఎట్లా ఫ్రేమ్ చేశాడో కానీ అది పోయటికే కుదురుతుంది అబ్బా. అది ఇట్ ఈస్ లైక్ దీనికంతా ఈక్వేషన్స్ రాస్తే ఇట్ వోంట్ లీడ్ టు లీనియర్ ఈక్వేషన్స్, నాన్ లీనియర్. చూడు ఎంత బ్యూటీ ఉందో చూడు. నిన్న లేని అందమేదో నిద్ర లేచినందుకో అంటాడు. నిద్ర లేచింది, సరే ఓకే. నిద్ర లేచింది అంటే నిద్ర లేని అందం కాబట్టి నిద్ర లేవడంతో పాటు అందం కూడా లేచి ఉండాలి. అంటే నిన్న లేదు, అది నిద్రతో పాటే వచ్చి ఉండాలి. అది నిద్ర లేవడంతో పాటే వచ్చి ఉండాలి కదా. నిద్ర లేదు అనుకో, నిద్రపోతా ఉంటే అది లేదు అది. కానీ లేనిదైతే నిద్ర ఎట్లా ఉంటుంది? అది నిద్రలో ఎలా ఉంటుంది? నువ్వు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తావు అది? నిన్న ఒక్కసారి లేని దాన్ని interpret- నిన్న లేని అందము ఏదో అంటే నిన్న అంటే ఇక్కడ వీడికి లేదు, అంటే పాడేవాడికి, అంటే ఆ చెప్పేవాడికి. ఎవరికైనా సో నా ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను చూడు. అంటే నాకు ఇప్పుడుగా ఈ పాడేవాడికి నిన్న ఆ అందం లేదు. ఏది ఎక్కడ లేదు? వాడి మైండ్లో లేదు బేసిక్గా. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నా కానీ వాడి మైండ్లోకి తీసుకొని చూడాలి కాబట్టి అది వాడి మైండ్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న లేదు, ఆ అందమే లేదు, అసలు ఏమీ లేదు వాడి మైండ్లో, అటువంటిది ఏం లేదు. ఈరోజు బయటకు వచ్చి చూడగానే కనిపించింది. అది ఎలా కనిపించిందంటే వాడి మైండ్లో ఎక్కడో నిద్రపోతున్న అందం లేచినట్టుగా కనిపించింది అన్నట్లుగా అనుకోవాలి. బట్ అదేంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాంప్రమైజిస్ట్ ఇంటర్ప్రిటేషన్, అంతవరకు చెప్పగలను. ఇంకా డీప్ గా నేను ఫస్ట్ చెప్పింది కూడా మై పర్స్పెక్టివ్, అంటే రచయిత పర్స్పెక్టివ్ నేను చెప్పింది. ఇట్ ఇస్ నాట్ దట్ నువ్వు అట్లాగే తీసుకో. మైండ్ లో లేదు నిజం. అతను చూసినప్పుడు వాడు ఏం చెప్తాడు? నిద్ర లేచింది అన్నాడు. నిద్ర లేచింది అంటే నిన్న లేని అందమేదు అంటే మన మైండ్ లో లేదు, నిన్న లేదు, అది నిద్ర లేచింది అని చెప్తున్నాడు. అంటే నీ యొక్క అభిప్రాయం ఏంటి? నా మైండ్ లో నిన్న అది లేదు, ఈ రోజు నిద్ర లేచిందంటే అంత నిద్ర లేచిందని చెప్పాల్సిన పనేముంది? నేను చూసినప్పుడు ఉండింది అని చెప్పాలి. అదే నేను అంటున్నాను. అంటే వాడి మైండ్ లో నిన్న అది లేనే లేదు, ఏమీ లేదు అసలు. అంటే అది ఏమి లేదు, ఓకేనా? ఏమి లేదంటే అతను ఏం చెప్తాడు? నేను చూసినప్పుడు ఈ అందం ఉంది అని మాత్రమే చెప్పగలుగుతాం. నిద్ర లేచిందని ఎట్లా చెప్తాడు? అంటే నిద్రపోతూ ఉండిందని అట్లా అతనికి ఎట్లా తెలుసు? నేను చూసినప్పుడు అందం కనబడింది అనుకో, అందంగా ఉంది అని మాత్రమే చెప్పగలను. అది నిద్రపోతా ఉండింది ఇదంతా నేను చెప్పను. అదే ఇక్కడే ఉంది అసలు విషయం ఏంటంటే పర్స్పెక్టివ్ ఎంటైర్ చూడు, కాబట్టి బాగుంది ఆలోచించి. అంటే ఆయన నేను చెప్తాను. నా ఉద్దేశంలో ఏంటంటే నిన్న లేదు అంటే తన మైండ్లో లేదు, అంటే అసలు లేదు అనుకుంటున్నాడు ఆ స్థితిలో. నిన్నటి స్థితిలో అసలు అందమే లేదు అనుకునే స్థితిలో ఉన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ లేదనుకుంటాం, ఒప్పుకుంటాను. అది ఆ స్థితి. బట్ ఈరోజు అందం కనిపించింది. అందం కనిపించింది అంటే
అందం కనిపించింది ఈరోజు. అందం అనేది తనకు కనిపించింది, లేకపోతే తన మనసులోకి అదే వచ్చింది. చెప్పాలి కదా అతను, అదే కదా విను చెప్పాలా. విను విను కనిపించింది. కనిపించిన తర్వాత ఎలా చెప్పాలి ఇది అని ఆలోచించినప్పుడు, అసలు అందం అనేది ఉంది అని, కనిపించింది అని తెలుసుకోవాలంటే ఎక్కడో అది తన లోపల దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడో దాగి ఉండాలి. ఇది అందము అని. అది ఎక్కడో దాగి ఉంది, అదే నిద్రాణమై ఉంది. కాబట్టి అది నిద్ర లేచి ఈరోజు ఇలా అందంలాగా ఉంది అని నాకు కనిపించింది, నాకు అనిపిస్తుంది. అంటే అది నిద్ర లేచినట్టు, ఎక్కడో లోన దాగి ఉన్నట్టు అట్లా తీసుకున్నాను నేను. అంటే దాని గురించి ఆల్రెడీ స్టోర్ అయింది స్టోరీ ఇన్ఫర్మేషన్. అది. కానీ యెస్. ఈ రోజు చూడగానే యెస్. ఆ నిద్రపోయేది లేచింది యెస్. అట్లా అంటున్నాం. అట్లా అంటున్నాను నేను. యెస్. లేకపోతే నాకు అర్థం కాదు కదా! ఇది అందమని కూడా ఎట్లా తెలుస్తుంది అసలు నాకు? సో, ఆల్రెడీ ఉంది నా దగ్గర అది. ఆ ఇప్పుడు ఇన్ఫర్మేషన్. చాలా ఫస్ట్ అందం అనేది వచ్చి సర్టన్ థింగ్స్ ఆర్ డైరెక్ట్ కాన్షియస్ చేసే పని, బ్రెయిన్ చేసే పని కాదు. అది సటిలిటీ యాక్చువల్గా బ్రెయిన్ కి ఇది అందమా కాదా అని అంతా తెలియదు. అవును. ఇది బాగుందన్నా బాగలేదన్నా చెప్పేది మన కాన్షియస్. అది కాదులే, నువ్వు చెప్పేది ఏం చెప్తున్నావు అంటే ఆ ఫ్లవర్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ నిద్రాణంలో ఉన్నది. నేను ఇప్పుడు చూడగానే ఆ ఇన్ఫర్మేషన్ నిద్రలేసింది అంటావు. అవును. అవును. అదేనా? అంతవరకే చెప్తున్నాను నేను ప్రస్తుతానికి. యెస్. అప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. అది వెరీ గుడ్, యాక్చువల్గా క్లోజ్, గుడ్ ఎక్స్ప్లెనేషన్. కాకపోతే నిద్ర లేచి ఇప్పుడు నిన్న లేని అందమేదో అన్నాడు. అంటే నిన్న వరకు లేనే లేదని కదా చెప్తున్నాడు. హ్మ్. అది సెంటెన్స్ భలే రాసేది. చూడు కావాలంటే చెప్పింది కరెక్టే. అది ఈవెన్ యాక్చువల్గా చెప్పాలంటే సైంటిఫిక్ గా కూడా ఒక విధంగా డీప్ గా వెళ్తే కూడా అది నువ్వు చెప్పేది కరెక్టే. ఇప్పుడు ఒక ఫ్లవర్ ని చూసానంటే అది ఫ్లవర్ అని నాలో ఉన్న ఇన్ఫర్మేషన్ వల్ల అది ఫ్లవర్ అని తెలుస్తుంది. ఫస్ట్ టైం చూసినా నీకు అది ఎట్లా తెలుస్తుంది ఇదే నుంచి అంటే అదే రీజన్. కాన్షియస్నెస్ లో సమస్తం ఉంటుంది, విశ్వం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ మొత్తం మనకి అట్ ఏ టైం యాక్సెసిబుల్ ఉండదు. యెస్. యాక్సెసిబుల్ మనకి యాక్సెస్ అయ్యేది ఏదంటే మన మైండ్ దేనికి ప్రతిస్పందిస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎగ్జైట్ అవుతుంది, మన అనుభవంలోకి వస్తుంది. అది కాన్షియస్నెస్ లో సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఉంది. అదే నువ్వు కొత్త ప్లేస్కి పోయినావంటే ఆ ప్లేస్ అంతా నీకు కొత్తగా చూస్తున్నా, కానీ మొత్తం ప్లేస్ నువ్వు అనుభవం అవుతూనే ఉంటుంది, నీకేం ప్రాబ్లం లేదు అందులో. అంటే ఒక సడన్ గా ఒక నక్షత్రం విస్ఫోటనం చెందినా నువ్వు చూస్తావు, నీకు యూ విల్ సీ దట్ ఎవ్రీథింగ్. ఆ ఇన్ఫర్మేషన్ నీలో ఉంది, లేకుండా కాదు. కాన్షియస్నెస్ లో ఇట్ హ్యాస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. కానీ ఈ లిమిటెడ్ బ్రెయిన్ వచ్చి దానికి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతనో అది వచ్చి ఎగ్జైట్ చేసే, కాన్షియస్నెస్ లో ఎగ్జైట్ చేస్తుంది. నువ్వు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, కాంతి విషన్ మాత్రమే తీసుకుంటాం, అన్ని సెన్సెస్ అలాగే విషన్ మాత్రమే తీసుకున్నామంటే కాంతి వచ్చి మన కంటిలో పడుతుంది. ఆ లెన్సెస్ ఉంది కాబట్టి బింబం ఫామ్ అవుతుంది. కానీ ఆ తర్వాత అది వచ్చి కెమికల్ అండ్ ఎలక్ట్రికల్ న్యూరాన్స్, ఎలక్ట్రికల్ పల్సెస్ గా కన్వర్ట్ అవుతుంది. ఇదంతా వచ్చి ఎక్స్టర్నల్ గా మన ఎక్స్పెరిమెంటల్ గా కనిపెట్టింది ఇదంతా. కానీ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇది న్యూరాన్ యాక్టివిటీస్. నీకు అనుభవం కాదు, నీకు డైరెక్ట్ గా అనుభవం అయ్యేది ఏదంటే నేను చూస్తున్నాను అనేది మాత్రమే నీకు అనుభవం Yeah, అవుతుంది it's కదా. it's immaterial how things are happening, but what you see is the ఎస్, result. Yes. ఎస్ అన్న. అది ఎందువల్ల జరుగుతుందంటే యాక్చువల్గా దీస్ ఎక్స్టర్నల్ photons when they go into your eyes, so they will all those chemical reactions and electrical pulses whatever is generated, those signals are correlated with your consciousness లో ఉండేదాంతో కోరిలేట్ అయి ఉంటుంది అంతే. ఆ కోరిలేషన్ అనుగుణంగా నీ కాన్షియస్నెస్ లో ఎగ్జైట్ అవుతుంది. నీ కాన్షియస్నెస్ లో ఎగ్జైట్ అయితే నీకు అనుభవం అవుతుంది. కాబట్టి కళ్ళు మూసుకొని నిద్రపోయేటప్పుడు వచ్చేది కల కాదు, కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు కనిపించేది కూడా కలే. నిజంగా నువ్వు దాన్ని చూడటం లేదు,
నీ కాన్షియస్నెస్ లో ఉండేది చూస్తున్నావు, నీకు అదే అనుభవం అవుతుందే కానీ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు అనుభవం కాదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. అందుకే కాకపోతే అందుకే ఎస్, కల ఇదని నిజమిదని. అందుకే అవును అంతే కదా. అసలు నువ్వు అనుకుంటాం ఇది ఆ, నిజం, ఇది కాదు. అసలు మనం గాఢ నిద్రలో ఉంటే అది నిజమైన మెళుకు వస్తుంది. యాక్చువల్గా ఆ స్థితిలో నాకేం తెలియదు అంటాం. ఎందుకు అంటున్నా అంటే ఈ స్థితిలోకి వచ్చినప్పుడు ఆ గాఢ స్థితిలో నాకేమి కళ లేదు, ఏం లేదు అనుకుని అంటాను. నో, ఇట్ ఇస్ రాంగ్. ఆ గాఢ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు తెలుసుకున్న వాడు అయితే ఆ గాఢ స్థితిలో ఉన్నప్పుడు నీకు సమస్తం అనుభవం అవుతుంది. కానీ నిద్ర లేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ అనుభవంలో ఏది నీ మైండ్లో స్టోర్ అయ్యిందో దాన్ని మాత్రమే ఎగ్జైట్ చేసి దాన్ని మాత్రమే నీకు గుర్తు తెచ్చి ఇదంతా మళ్ళీ నీకు గుర్తుంది కదా లేచినప్పుడు. ఎందువల్ల అంటే అది మాత్రమే కోరిలేట్ అయి ఉంటుంది. ఏది కోరిలేట్ అయి ఉంటుందో బ్రెయిన్లో అది మాత్రమే నీకు అనుభవం అవుతుంది లేచినాక కూడా. లేచినాక అనుభవం అయ్యేది ఇప్పుడు ఉందని అనుకుంటున్నావా? ఇది దిస్ ఈస్ వాట్ ఈస్ ప్రజెంట్ ఇన్ యువర్ కాన్షియస్నెస్, వాట్ యు ఆర్ సీయింగ్, దట్ ఈస్ వాట్ ఈస్ దర్ ఈవెన్ ఇన్ ది డీప్ స్లీప్. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ శరీర పరంగా లేచినప్పుడు ఈ బాడీ యొక్క లిమిటేషన్స్ వల్ల మీకు లిమిటెడ్, ఎవ్రీథింగ్ విల్ నాట్ గెట్ ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ ది ఫైనెట్నెస్ ఆఫ్ ది బాడీ ఆర్ బ్రెయిన్ ఆర్ వాట్ ఎవర్. సర్టన్ థింగ్స్ విల్ గెట్ ఎక్సైటెడ్. బట్ అక్కడికి పోయినామంటే ఆ స్టేట్ లో బాడీ లెస్ స్టేట్, ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. అది ఆ తేడా ఉంది యాక్చువల్గా. ఎందుకు చెప్పానంటే యాక్చువల్గా డే టైం కూడా నువ్వు వాట్ యాక్చువల్లీ యూ సీయింగ్ ఇస్ ఎ డ్రీమ్ దా. ఇది ఎక్సెప్ట్ ఫ్యాక్ట్. అక్కడ ఏది నువ్వు చూడడం లేదు. వాట్ ఈస్ గెటింగ్ ఎక్సైటెడ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ నీకు అనుభవం అవుతుంది. అదా ఫ్యాక్ట్. అది దాని యొక్క పని ఏమంటే ఈ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఆ బ్రెయిన్ లో ఆ సిగ్నల్స్ ఇట్ విల్ ఎగ్జైట్, అంతే. ఎగ్జైట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ దోస్ ఎగ్జైటేషన్స్ ఆర్ కోరిలేటెడ్ విత్ ది థింగ్స్ ఇన్ యువర్ అబ్స్ట్రాక్ట్. ఒక విధంగా అబ్స్ట్రాక్ట్ అయ్యేది. ఆ కాన్షియస్నెస్ లో ఉండేదంతా దేంతో కోరిలేట్ అయితే దాన్ని నీకు అనుభవంలోకి తెస్తుంది, అంతే. అదే జరిగేది. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గ్లాస్ వేసుకున్నాను, కూలింగ్ గ్లాస్ వేసుకున్నాను, లోకం డిఫరెంట్ కలర్లో ఎందుకు కనబడుతుంది అంటే దీని ద్వారా వచ్చే ఫోటాన్లో దాన్ని మాత్రమే ఎగ్జైట్ చేయగలరు. కానీ కాన్షియస్నెస్ లో కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నప్పుడు ఉండే సన్నివేశము, కూలింగ్ లేనప్పుడు ఉండే అన్నీ ఉంటాయి కాన్షియస్నెస్ లో. ఎగ్జాక్ట్లీ అంటే అది పర్సెప్షన్ అనేది ఇట్ కెన్ బి, అంటే అది ఒక దానికి ఒక లిమిట్ ఉంటుంది ఉన్న పరిస్థితిని బట్టి. పర్సెప్షన్ అంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సెప్షన్. కానీ ఓవరాల్గా అయితే మాత్రము మిగతా అన్ని కూడా మనలో ఎప్పుడు ఎక్కడో సబ్ కాన్షియస్గా లేకపోతే మన కాన్షియస్నెస్లో కూడా కాదు, కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ కాబట్టి ఉంటాయి. అది నువ్వు చెప్పిన పాయింట్ అక్కడ కనెక్ట్ అవుతుంది. నువ్వు ఏ ఐడియాలో చెప్పావో కానీ అది నిజం. అది నువ్వు చెప్పింది ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే కవి ఆ ఊహలో రాయలేదు దాన్ని. అది నేను చెప్తాను. ఓకే టెల్ మీ వాట్ యు థింక్. కవి ఉద్దేశం ఏమై ఉంటుందని అడుగుతున్నాడు. అక్కడ చూడు, నిన్న లేని అందమేదో అంటే నిన్న లేదు అంటే ఇంక్లూడింగ్ కవి అంత డీప్ గా వెళ్ళి చెప్తున్నాడా అనేది నాకు సందేహం. బట్ ఆ విధమైన ఎక్స్ప్లెనేషన్ తప్పేం కాదు. అయినా కూడా దానిలో లిటిల్ బిట్ కాంట్రవర్సీ ఎందుకు వస్తుందంటే నిన్న లేనే లేదంటున్నాడు. అది లేనే లేనంటుండు. కవి చెప్పేది వచ్చి భౌతిక ప్రపంచం గురించే చెప్తున్నాడు. ఆ భౌతిక ప్రపంచంలో నిన్న లేదు అది. కానీ ఈరోజు అయినా కూడా నువ్వు ఎంతదా చెప్పినా కూడా ఆ కవి యొక్క కాన్షియస్నెస్ నుంచే చెప్పాలి. కాబట్టి కవి తెలిసి చెప్పాడో చెప్పాడో కానీ అది నిజమే చెప్తాడు. అది నేను చెప్పేది. తెలియ చెప్పినా అదే చెప్పేది. ఇప్పుడు మనం బ్రెయిన్ నుంచి వచ్చిందంటే ఒక విషయము అది లేదని కానే కాదు. ఈవెన్ అబద్ధం కూడా ఉంది. అయితే ఎక్కడ ఉందనేదే క్వశ్చన్ యాక్చువల్గా మనం చెప్పాలంటే. అంటే నువ్వేం చెప్పాలనుకున్నావు? ఐ మీన్ ఈస్ దట్ కవి ఏం నిన్న లేని అందమేదో నిధులు అంటే ఇది యాక్చువల్గా కవి యొక్క ఆయన ఈ పునర్జన్మ దానిలో ఆ ఐడియాతో రాసినాడా అని నాకు అది దాంట్లో కనెక్ట్ అయిదా అనిపించింది.
ఇంకొంచెం నిద్ర క్లియర్ లేచిన ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి క్లారిటీగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ అందరు రికార్డ్ చేస్తున్నావు ఇది. ఎస్ 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 ఓకే, ఇది నిన్న లేని అందం. నువ్వు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను తీసుకో ఎగ్జాంపుల్ గా. ఆ, అందం అనేది వచ్చి ప్రకృతి, నువ్వు కూడా ప్రకృతి. అందం అనేది వచ్చి నిన్న లేదు అంటే పుట్టక ముందు నువ్వు లేదు. ఇప్పుడు నిద్ర లేచింది ఎందుకు? నిన్న లేని అందం. నిన్న నేను లేదు, బిఫోర్ మై బర్త్ ఐఎమ్ నాట్ దేర్. నేను లేను. నేను లేననేది నిజమే కదా, పుట్టక ముందు నేను లేను అంటే ఇక్కడ కూడా కొంచెం సెటిలిటీ ఉంది. కానీ నిద్ర లేచిన ఎందుకో అంటే ఇప్పుడు పుట్టినాకనే కదా నీకు. ఇస్ ఇట్, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఎగ్జాక్ట్లీ? ఐ డోంట్ నో. నిన్న లేనిటువంటి ఒక విషయము నిద్ర లేచిందనే చెప్తున్నాడు అంటే ఏం అర్థము? పుట్టడము పుట్టడాన్ని నిద్ర లేచినట్టు చెప్తున్నాడు. పుట్టుక ముందు ఉన్న స్థితిని నిద్రతో పోలుస్తున్నాడు. పుట్టక ముందు ఉన్న స్థితి అయినా పుట్టుక తర్వాత మరణం తర్వాత స్థితి అయినా రెండు ఒకటే. కానీ ఇక్కడ పుట్టుక ముందు ఉన్న స్థితిని వచ్చి ఒక నిద్ర అంటే నువ్వు శాశ్వతుడవు అనే ఒక తత్వం ఉంది. నీ యొక్క ఆ పాటలో చాలా సింపుల్ గా రాసిన దాంట్లోనే ఆత్మ శాశ్వతమైనది, అస్తంచేది ఇదంతా ఉంది కదా, అదంతా దీంట్లో వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది చెప్తాను. అంటే నువ్వు చెప్పాలనుకున్నది నాకు అర్థమైంది చెప్తాను. నిన్న లేని అందమేదో నిద్ర లేచెను అంటే లేకపోవడం అనే స్థితి నిద్రపోవడం అనే స్థితితోటి పోల్చినట్లు అక్కడ. నిద్ర లేయడం అనేది పుట్టుకతో పోల్చినట్టు లెక్క. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఇది వచ్చి ఇక నెక్స్ట్ పాయింట్. సో లేకపోవడం అనేది నిద్రపోవడంతో సమానమైనప్పుడు దాని అర్థం ఏంటంటే ఉందనే కదా. ఉందనే కదా, అదే చెప్పవచ్చు. ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే పుట్టుక లేని టైంలో కూడా ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇదే కదా ఐ జస్ట్ వాంట్ టు డ్రైవ్ దట్ పాయింట్. అంటే పునర్జన్మకు సంబంధించినటువంటి దీన్ని చాలా సంక్షిప్తంగా నిన్న లేని అందమేదో నిద్ర లేచను అని చెప్పడంలో దాంతో పునర్జన్మకు ఒక బేసిస్ ఇచ్చేశారు, ప్రూఫ్ లాగా ఇచ్చేశారు అని నీ ఉద్దేశం, అంతే కదా? అసలు ఆ కోణం అది క్లియర్ గా ఉంది, ఆ కాన్సెప్ట్ క్లియర్ గా ఉంది. ఆత్మ నాశనం లేనిది, అదంతా వచ్చేస్తుంది దాంట్లో. అది నేను చెప్తాను, అది బ్యూటిఫుల్ అనమాట. అసలు అది ఒక్కటే. అసలు ఆ తర్వాత సాంగ్ అంతా, ఆ తర్వాత సాంగ్ కూడా కోరిలేట్ చేసుకోవచ్చు. పుట్టిన బిడ్డ ఎలా ప్రకృతిని పర్సీవ్ చేస్తుంది అనేదంతా కంపేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి చూడమే, ఇప్పుడు ప్రకృతిలో వచ్చి అసలు అదే చెప్పేది. ఈవెన్ యాజ్ ఎ ఫిజిసిస్ట్ మనకి ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇట్స్ లైక్ టూ లెవెల్. ఒకసారి మనం ఎప్పుడు డిస్కస్ చేస్తుంటాం, 2 లెవెల్ సిస్టమ్ లాగా. ఇప్పుడు నేను ఉన్నాను అంటే నేను ఉన్నాను అనే ఒక స్థితి ప్రకృతిలో ఉండాలి కంపల్సరీ. ఆ స్థితిలో ప్రస్తుతం నేను ఉన్నాను. పుట్టక ముందు నేను లేను అనే ఒక స్థితి, ఆ స్థితి లేను అనే స్థితి కానీ ఉంది ప్రకృతిలో. నేను లేను అనే స్థితి కానీ ఉండాలి ఆ ప్రకృతిలో. ఉంటేనే అందులో నేనున్నప్పుడు నేను లేకుండా ఉంటాను. అయితే ఆ స్థితి అయితే ఉంది కదా. నేను లేను అనే స్థితి ఒకటి ఉంది, నేను ఉన్నాను అనే ఒక స్థితి కూడా ఉంది ఈ ప్రకృతిలో. కాబట్టి యు ఆర్ ఆల్వేస్ దేర్. ఇట్ ఈస్ నాట్ దట్. చాలా మంది నైవ్గా చేస్తే కూడా, నైవ్గా థింక్ చేస్తే కూడా ఆ మీనింగ్ వస్తుంది. ప్రకృతిలో నువ్వు లేదు అనే ఒక స్థితి లేకపోతే వాట్ డస్ ఇట్ మీన్ యాక్చువల్గా? వాట్ డు యు మీన్ బై డెత్? వాట్ డు యు మీన్ బై బర్త్? యు ఆర్ డెఫినెట్లీ ఎగ్జిస్ట్, బట్ ఇన్ ఎ స్టేట్ వేర్ యు డస్ నాట్ ఎగ్జిస్ట్. అదే అంటే లేనితనంలో ఉండడం బేసిక్గా నిజం. అది ఒకటి. ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఈ ఉన్న స్థితి లేని స్థితి అనేదంతా
అగైన్ యు ఆర్ రెఫరింగ్ టు ఫిజికల్ బాడీనే. ఆ, ఫిజికల్ బాడీ లేదు అక్కడ, ఇక్కడ ఫిజికల్ బాడీ ఉంది. ఆ తర్వాత దాని లోపల నేను అన్న ఒక భావన ఉంది కదా, అది ఏంటి అని దాని గురించి ఎవరు మాట్లాడాలి. జనరల్ గా ఎవరి డెత్ ఆర్ బర్త్ ఆర్ కన్సర్న్డ్ విత్ ది ఫిజికల్ బాడీ, అదే మనకి టాంజిబుల్ ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది కాబట్టి మనం దాని గురించే మాట్లాడతాము, దాని గురించే ఉమ్. ఆ, ఇది రాసిన ఇది రాసిన ఆయన ఎవరు? సముద్రాలే అనుకుంటా. లేదు, సి నారాయణ రెడ్డి గారు అనుకుంటాను. నారాయణ కానీ సముద్రాల సీనియర్ రాసిన దానికి ఎంత సింక్ అవుతుందో చూడు ఇక్కడ. రెడ్డి రాసింది ఇదే. ఉమ్, సి నారాయణ రెడ్డి. ఓకే. సో ఈ సమ్ టైమ్స్ రియలీ అంటే సమ్. నువ్వు అలా అని కాదులే, అంటే నువ్వు అన్నట్లుగా ఈ లలిత కళలు లేకపోతే కవులు వీళ్ళల్లో వీళ్ళే సమాజానికి దారి చూపించేది కదా. ఎప్పుడైనా సరే ఏదైనా సమాజాన్ని ఒక వైపు స్టీర్ చేయాలంటే వాళ్ళే. ఇంకా ఈ అది ఫిజిక్స్, నిజమే. నువ్వు కెమిస్ట్రీ ఏదైనా ఒక ఉద్యమాన్నో రెవల్యూషన్ ఒక సమాజ ఏది చేయాలన్నా వాళ్ళే. వాళ్ళే కాబట్టి, సో అలాగా కాబట్టి కవి అన్నవాడు ఏదైనా రాయగలడు. నిజం చెప్పాలంటే ఒక్కోసారి కొన్ని ముద్రలు పడుతుంటాయి అంతే. ఈయనకి ఒక ముద్ర పడింది ఏది నారాయణ. రాసినా యూ వాంట్ మిస్ సి రీజన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఏదైనా రాయొచ్చు కానీ హీఈస్ హ్యావింగ్ సమ్ లాజిక్ బిహైండ్ ఇట్. జస్ట్ ఎస్, ఏదంటే అది రాస్తాడు. ఎస్, ఎస్, ట్రూ. ఆ లాజిక్ ఎప్పుడైతే ఉందో, ఆ లాజిక్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్, అది నేను చెప్పేది. ఇట్ ఈస్ నాట్ దట్ దాని పాటలో ఉండే మీనింగ్ యాసిటీస్ గా లేకపోయినా పాట లాజిక్ ఉంది, ఆ లాజిక్ ఉంది ప్రకృతిలో. అవును. అది సో దీనికి రిలేటెడ్ గా కల ఇదని నిజమిదని అనే పాటను విందాం ఇప్పుడు. విని దాని గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం. అది ఓకే. ఒక్క మాటలో చెప్పాలంటే మహానుభావుడు ఘంటసాల ఆ పదాలని తీసుకొని ఆ పద విరుపులు వాటిని ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళాడు నిజంగా. ఇది నిజం సినిమా. ఇక్కడ కళ ఇదని నిజం ఇది. ఇది ఇది అఫ్కోర్స్ ఏన్షియంట్ ఫిలాసఫీ ఉపనిషత్తుల్లో ఉంది. అష్టావక్ర గీత, గీతలు చాలా ఉన్నాయి మనకి. భగవద్గీత తెలుసు, అష్టావక్ర గీత అనేది ఒకటి ఉన్నాయి. ఆ అష్టావక్ర గీతలో ఈ అనుభవాన్ని పొంది ఉంటాయి. ఇది కళ నిజం అనేసి ఆ ఒక కింగ్ కి కెనాట్ డిసైడ్ అనమాట. చెప్తాను అయితే. అది వాళ్ళ రెఫరెన్స్లు ఇచ్చి మనం డిస్కస్ చేస్తాం, పని లేదు. మన యొక్క అనుభవాన్ని తీసుకోవచ్చు. మన యొక్క అనుభవం మనం జనరల్గా ఇట్స్ మ్యాజిక్ కెమెరా అంటే ఈ చూస్తున్నాము, యాసిటీస్ కనిపిస్తుంది, ఎటువంటి ఎఫోర్ట్ లేదు, జస్ట్ ఇట్ అపియర్స్. కాబట్టి మనం దాని మీద పెద్దగా పట్టించుకోం. అదే నిజానికి ఆలోచించు, కాంతి వచ్చి నీ యొక్క కంట్లో పడి ఇక్కడ ఇట్ ఈస్ డూయింగ్ సమ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ న్యూరానల్ యాక్టివిటీ. అదా జరుగుతుంది. నిజంగా నువ్వు దీన్ని చూసుకుంటే లేదు. వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపనింగ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఈస్ సమ్ న్యూరానల్ యాక్టివిటీ. నీకు ఇదంతా ఎట్లా క్రియేట్ అవుతుంది మైండ్ లో? ఇట్స్ లైక్ లుక్స్ లైక్ ఎ డ్రీమే కదా. పడుకొని నిద్రపోయినప్పుడు డ్రీమే వచ్చేది, కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు డ్రీమే ఉండే కదా. అది బ్రెయిన్ లో యాక్టివిటీ, ఇది బ్రెయిన్ లో యాక్టివిటీ. దర్ ఇస్ నో డిఫరెన్స్. ఒకటేమంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎ స్పియర్, స్పియర్ నుంచి డ్రా అవుట్వర్డ్ యారోస్ different directions. So that is the information you gather when you are awake అనుకుంటే. That is when your senses are outward. When the senses become inward, ఈ arrows అంతా ఏమవుతుందంటే ఇట్ విల్ పాయింట్ ఇన్వర్డ్. పాయింట్ అయినప్పుడు ఒకటి ఒకటి ఇట్ వోంట్ లైక్ సైకిల్ ఫోక్స్ లాగా ఉంటది కదా. It will one will clash with there will be cancellations. So it will take some time for everything to settle down. Cancellations చాలా ఉంటుంది, చాలా cancellations. You can imagine no different directions లో సెన్సస్ ఇన్వర్డ్ అయింది, ఆల్ ఏరియాస్ ఆర్ టర్న్డ్ ఇన్వర్డ్. All arrows are pointing randomly in all directions. So they'll start cancelling. It will take some time such that finally everything will settle down. ఇదే నీకు డ్రీమ్ అన్నమాట. ఒకసారి సెటిల్ డౌన్ అయిపోయినప్పుడు వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ ఎ డీప్ స్లీప్. అదనమాట.
ఆ తర్వాత మళ్ళీ లేచేటప్పుడు ఇదే జరుగుతుంది. జనరల్గా జరిగేది అది. ఎందుకు చెప్పానంటే వాట్ యు ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ అవేక్ రియల్ అనేది ఇట్స్ నాట్ రియలీ రియల్, ఇట్ ఈస్ ఎ డ్రీమ్. దట్ ఈస్ ద రీజన్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ఎ డ్రీమ్ యూ డోంట్ నో యు ఆర్ ఇన్ ఎ డ్రీమ్. యాజ్ రియల్ యాజ్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకొక రకంగా ఓన్లీ చెప్పాలంటే పడుకున్నప్పుడే మనకు డ్రీమ్ వస్తుందని ఎందుకు అనుకుంటున్నాము ఆ స్థితిలోనే? ఇది ఎందుకు డ్రీమ్ కాకూడదు? అదే చెప్తాను, మేలుకొన్నప్పుడు వచ్చే డ్రీమే ఇదంతా అంటున్నా. Yes. మేల్కొన్నప్పుడు వచ్చే డ్రీమే అబ్బా ఇది. బ్రెయిన్ యొక్క ఫంక్షన్ చూసామంటే డ్రీమ్ స్టేట్ లో ఫంక్షన్ కి ఇప్పుడు ఉండే ఫంక్షన్ కి ఏమి డిఫరెన్స్ ఉండదు నీకు పెద్దగా. Yeah. కాబట్టి మేలుకొని ఉన్నప్పుడు కళ్ళు తెరిచి కనే కళ ఇది. కాబట్టి ఆ పాట కరెక్ట్. ఇది కళ ఇదని, నిజం ఇదని ఎట్లా తెలుస్తాయి నీకు? నిజంగా తెలియదు. అదే సత్యం. అండర్లైన్ ఫ్యాక్ట్ ఏమంటే యూ రియలీ డు నాట్ నో. వీఆర్ ఆల్ డ్రాన్ ఇదంతా నిజం 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 అనే ఒక ఇదిలో ఉంటాం. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ నిజము? ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్. సో ఒక తద్వారా గొప్ప విషయం ఏంటంటే గురప్ప, సముద్రాల సీనియర్ గారు కల ఇదని నిజం ఇదని తెలియదులే బ్రతికింతేనులే అన్నారు. సినారే వారేమో నిన్నలేని అందం ఏదో అన్నారు. నిద్రలేచిన రెండిటికి ఉన్న సాపత్యం ఒకటైతే ఈ కల ఇదని పాటలో లాస్ట్లోకి వచ్చేసరికి ఏమంటారు? విరితావులు దూరాలై విరి తావి, అలాగే వెన్నెల నీడ, ఇట్లాంటి కొన్ని పదాలు వాడారు. వెన్నెల నీడ అది ఇంకా నాకు అర్థం కావాలి. బట్ విరి తావి అంటే విరి అంటే పువ్వు, దానికి ఉండేటువంటి వాసన తావి. అవి దూరాలై మనేనులే ప్రేమలెంతేలే. సో దానికి స్టార్టింగ్ పల్లవిలో కల ఇదని, దీనికి ఈ రెండిటికి ఈ పాటలలో అంతా ఒక గొప్పతనం ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న లేని ఆ ఫస్ట్ థింగ్, ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ ఇలాంటి పాటలంతా అది మాత్రమే సంథింగ్ అనమాట. అది దాని తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ అయిపోతుంది. ఇప్పుడు బిడ్డ పుట్టేంత వరకే, పుట్టాక వాడికి ప్రకృతి అంత అనుభవం అవుతుంది. ఎన్నన్నా రాయొచ్చు. స్టార్టింగ్ లో ఎట్టొచ్చింది అనేది రాస్తారు, ఆ పాటలోనే ఉంటుంది. అది స్టార్టింగ్ లో అదే రాస్తారు వాళ్ళు. ఓపెనింగ్ ఏం రా అంటే కళ ఇదా నిజం ఇదా, అది క్వశ్చన్ మార్క్, ఫండమెంటల్ క్వశ్చన్. ఇంకా అన్ని పక్కన పెట్టేయచ్చు. యూ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఒకటి నువ్వు దాంట్లో క్లారిటీ వచ్చిందంటే ఆ తర్వాత సాంగ్ లో ఏ క్వశ్చన్ నిన్ను బాదర్ చేయదు. ఇక్కడ క్లారిటీ మిస్ అయిందంటే ఎంటైర్ సాంగ్ వస్తుంది అనమాట. అన్నీ రిలేటెడ్ టు దిస్ అంతే, అన్నీ రిలేటెడ్ టు ఇది తీరలేదు కాబట్టి చాలా క్వశ్చన్లు వస్తాయి. అదే రెస్ట్ ఆఫ్ ది సాంగ్. బట్ ఇక్కడ క్లారిటీ ఉంటే ఇంకా పోయేది మూవ్ అయ్యేది దానికి ఏమీ లేదు. అదే చెప్తున్నాను అనమాట. ఈ రెండింటిని ఎంత అందంగా ఆ చివరి దాన్ని, ఫస్ట్ దాన్ని, మధ్యలో వచ్చే వాటిని ఎంత రియల్లీ బ్యూటిఫుల్. అందంగా ఆ రాస్తారు. సాంగ్ లో కూడా నిన్న ఆ తర్వాత వచ్చేది అన్ని ఆ ప్రకృతి వర్ణన. మేబీ కవి అలాగే ఆ సినిమాలో హీరో ఒక ప్రేయస్ని ఊహించుకొని పాడిండొచ్చు కదా, మనకి అవసరం లేదు ప్రేయస్. ఆ స్థానంలో ప్రకృతిని ఏదైనా ఇమాజిన్ చేసి చూసామంటే ఇట్ లుక్స్ అమేజింగ్ యాక్చువల్. ఇన్ఫాక్ట్ కవి ఉద్దేశం కూడా అదే అనుకుంటాం. ఈ రైట్స్ రెస్పెక్ట్ టు నేచరే, కానీ నేచర్ గురించి దేన్ని రాసినా నువ్వు నీ ప్రియురాలకో ప్రియుడికో అన్వయించుకోవచ్చు. అయితే అసలు ప్రియురాల గురించి రాసిన దాన్ని నేచర్కి అన్వయించడం కష్టం. కానీ నేచర్ గురించే కంప్లీట్గా రాసావంటే దాన్ని డెఫరెట్గా నీకు దేనికన్నా అన్వయించుకోవచ్చు. ఇలాంటి సాంగ్స్ లో చాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జగమే మాయా బ్రతికే మాయా, వేదాలు ఎంతే అయిపోయింది. ఇంకా మిగతా సాంగ్ అవసరం లేదు నీకు. జగమే మాయ బ్రతికే మాయ అంతే. ఇంకా వేదాల్లో సారం అదా కాదా అనేది కూడా మనకు అనవసరం.
చాలా సాంగ్స్, ఈ సాంగ్స్ అన్ని తీసుకున్నాం అంటే ఆ ఫస్ట్ లైన్ లోనే ఉంటుంది మొత్తం ఎంటైర్ ఫిలాసఫీ. అది ఆధ్యాత్మికమైనటువంటి ఫిలాసఫీ చెప్పాలండి, నిజంగా చెప్పాలంటే దానికి కరెక్ట్. ఇఫ్ యు ఆర్ షూర్ అబౌట్, వితౌట్ డౌట్, ఇఫ్ యు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అంటే అయితే యు ఆర్, దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సో మెనీ సాధనాస్ అండ్ దీస్. అట్లానేసి దాన్ని ఒకట్లే ఒకసారి అయినాక దీన్ని అంతా చూడొచ్చు, కానీ దీని ద్వారానే చూడగలమా అనేది నాకు కొంచెం డౌట్, అది నాకు తెలియదు. ఆ విధంగా చూడగలిగితే అది గొప్ప గొప్ప విషయం. అట్టయినా నాకు ఇదంతా కనిపిస్తుంది, నిజంగా కదా అనిపిస్తుంది. అరే ఎవడు రాసినాడే కానీ ఎంత, వాళ్ళంతా రిలయన్స్ స్కూల్స్ రాసినట్లే ఉంటుంది. అంటే ఒకటి గురప్ప ఎక్కడి నుంచి వచ్చింది అనేది కాదు కదా. ఆ, సా- ఆ, ఒక దారి కనిపించిన తర్వాత ఆ దారిలో వెళ్ళగలగడం అనేది అదే ఓకే. నేను చెప్తున్నా, అదే సినిమా సినిమా వి పాటలో కెన్ నుంచి కమ్ వస్తే ఫ్రమ్ ఎనీవేర్. ఎస్. అదే నేను చెప్తున్నాను. నేను నా ఎక్స్పీరియన్స్ ఒకసారి ఒకసారి ఒకటి అర్థమైనాక ఇదంతా ఈ విధంగా అర్థమవుతుంది, కానీ దీని దీని ద్వారా కూడా అల్టిమేట్ ని వాడిని అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అంటాను. కానీ అలా చేసిన వాళ్ళు ఉన్నారా అనేది నేను క్వశ్చన్. ఉండొచ్చు, ఉంటే మంచిది. యాక్చువల్ ఐ విల్ బి వెరీ హ్యాపీ అఫ్కోర్స్. బట్ దానికి వచ్చి ఆ పట్టుకోవాలి, ఆ పాటలు పట్టుకొని దానిపైన ఇది ఏందిరా అబ్బా అని తప్పించినామంటే తప్పకుండా ఆన్సర్ దొరుకుతుంది ఒకళ్ళలో. అది దొరికిందంటే నీకు అన్ని దొరికినట్టు. దానికి వచ్చే మంత్రాలే ఉంది సినిమా, మంత్రాలు తంత్రాలు, ఈ పూజలు అవి పునస్కారాలు. దే ఆర్ దే హ్యావ్ నో మీనింగ్. సో ఐమ్ గోయింగ్ టు did I stop it? 1 minute. I'll just check something and then I come back here. Okay. Because I need to stop recording and I will play the song. అయితే నాకు తెలిసినంత వరకు నాకు మెడిటేషన్లో కూర్చున్నా చేశాను, ఇవన్నీ చేయలేదని కాదు, కానీ ఎక్కడ ఉన్నా సరే ఆ పాటల నుంచి వచ్చినటువంటి కొన్ని ఐడియాస్ను మననం చేసుకొని దాన్ని ప్రాక్టికల్గా కొన్ని కొన్ని ఆచరించి వాటి వల్ల వచ్చిందే కానీ నాకు ఆ, పురాణాలు చదవడం వల్లనో లేకపోతే దేవుడి గురించి ఆలోచించడం వల్ల వచ్చినటువంటివి చాలా తక్కువ నా విషయంలో. నాకు అర్థమైంది ఇప్పుడు నాకు ఏదైనా కొద్ది గొప్ప నేను మాట్లాడగలుగుతున్నాను ఈ రకంగా అంటే పాటలు, ఆ ఘంటసాల గారు పాడిన రీతి మెయిన్ అదే అనుకుంటాను. దానివల్లే కొంచెం ప్రకృతికి కనెక్ట్ అవ్వాలి, ఏది అర్థం కావాలన్నా అయ్యి ఆ తర్వాత దీంట్లో ఏం తక్కువ ఉందా? ఏంటి చెప్తున్నావు సీను? దీంట్లో అంతా ఉంది సీను. దీనికి కూడా ఏదో అందరూ చూస్తున్నారా అనేది క్వశ్చన్ మాకు, అదే నేను చెప్తున్నా. అందరూ చూడకపోవచ్చు, అందరూ చూడరు. జగమే మాయ బ్రతికే మాయ, అంతే అంతే. ఇంకా మొత్తం తీసి పక్కన పెట్టాయి. ఆ పాటలు కూడా మొత్తం తీసి పక్కన పెట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు లేని అందం అయితే ఇందులో లేదు, అంతవరకే, అంతే. ఇక్కడ కూడా తల యుద్ధని అంతే, ఇదే అంతతో ఆగిపో ఆలోచించు. ఎస్, వాట్ యు వాంట్. ఏదైనా ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్ అయినా ఇంతే. టు బి ఆనెస్ట్ గురప్ప, అంటే నాకు గుర్తొస్తుంది ఇప్పుడు ఇలా నేను ఎప్పుడు చెప్పలేదేమో నేను మీకు. మామూలుగా ఎప్పుడైనా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, ఎందుకంటే ఆ రోజంతా వినేది ఘంటసాల గారి పాటలు కాబట్టి అవే గుర్తొస్తాయి, స్టార్టింగ్లో అవే గుర్తొస్తాయి కదా. ఊరు కూర్చున్నప్పుడు మైండ్లో అవే తిరుగుతుంటాయి. సో ఇప్పుడు నువ్వు అన్నదే నాకు జరిగేది ఆ రోజుల్లో. అంటే పాట మొత్తం కన్నా కూడా పాట మొత్తం అర్థం చేసుకోవాలని స్టార్ట్ చేస్తుంటాను. ఆ కూర్చున్నప్పుడు కూడా వచ్చే ఆలోచన వల్ల ఫస్ట్ లెట్ మీ అండర్స్టాండ్ అయిన తర్వాత ఈ పక్కకి వెళ్ళిపోతాయి ఆలోచనలు అనేసి స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తము మనము వింటూ అంటే రిపీట్ చేసుకుంటుంటాం మైండ్లో. చేసుకొని ఒక్కొక్కటి అర్థం చేసుకోవడానికి పోతే ఫస్ట్ దాంట్లో నుంచి సెకండ్ దాంట్లోకి లేకపోతే థర్డ్ వర్డ్లోకి వెళ్ళే లోపు మళ్ళీ ఫస్ట్ దాని మీద డౌట్ వచ్చి అది లూప్ లాగా దాని గురించి ఆలోచించుకుంటూ అక్కడే స్టక్ అయిపోయి అది అర్థమవుతుంది కొద్ది గొప్ప. అది అర్థమైన తర్వాత మిగతా చూస్తే ఓహో ఇదంతా దీనికి ఎక్స్టెన్షనే కదా అనిపిస్తుంది అనమాట. అనిపించేసి దెన్ ఐ స్కిప్ అనమాట. సో అట్లా అవి అంటే ఇవి స్టార్టింగ్ పాయింట్స్. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ వచ్చేసేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ టు ఫీల్ వెరీ అబ్సల్యూట్ బేసిక్గా నో
ఇంకేం రావు ఆలోచనలు అట్లా. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 100%. ఇంకా చెప్పాలంటే అన్ని పాటలు కూడా అవసరం లేదు. కొన్ని ఆణిముత్యాలు లాంటి ఇప్పుడు మనం ఎస్ చూసిన ఈ 3 ఎస్ పాటలు ఎస్ 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 ఎస్. నాట్ జోక్, ఇదంతా నాట్ అట్ ఆల్ జోక్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నౌ ఈజ్ స్టాప్ ఆర్ పాజ్ ద రికార్డింగ్ అండ్ ఒక పాట ప్లే చేస్తాం మళ్ళీ. బాధే సౌఖ్యం అని అంటే ఫస్ట్ యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు జగమే మాయ చాలు, ఇంక మిగతాదంతా ఆఫ్టర్ దట్ ఎక్స్టెన్షన్. బట్ బాధే సౌఖ్యం అని అనేది మనం కొంచెం ఆలోచిస్తే, బాధ సౌఖ్యం భిన్న ధృవాలు కదా, ఒక రకంగా ఆలోచించి చూస్తే వాటి ఆ రెండింటిని ఒకటే అనుకోమంటున్నాడు ఒక రకంగా, లేకపోతే అదే అంటున్నాడు, అలాగే కలే నిజం అనుకోమంటున్నాడు. ఇవన్నీ కూడా అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ సమ్హౌ జగం మాయ అనుకోమంటున్నాడు. సో ఇవన్నీ కూడా జగం మాయ అనుకోమన్నా, జగమే చెప్తున్నారు. అదే అనుకోమన్నాడు, జగమే మాయ అంటున్నాడు, అదే అనుకోమంటున్నాడు. ఇక్కడ చెప్పాడు బాధే సత్యం అనే భావన. ఇట్ ఈస్ లైక్ దిస్ అబ్సల్యూట్ జీరో ఉంది స్కేల్ టెంపరేచర్, అక్కడి నుంచి ఇట్ విల్ గో అప్ టు ఇన్ఫినిటీ. బట్ సెంటిగ్రేడ్ స్కేల్ ఎక్కడ స్టార్ట్ జీరోలో స్టార్ట్ అయ్యి పైన పాజిటివ్ కింద నెగిటివ్ ఉంటుంది. -273 వచ్చి అబ్సల్యూట్ ఈక్వల్. బట్ సెంటిగ్రేడ్ స్కేల్లో ఉన్నామనుకో, యూ హ్యావ్ బోత్ పాజిటివ్ టెంపరేచర్ అండ్ నెగిటివ్ టెంపరేచర్. అంటే బాగా సుఖము ఉంది, దుఃఖము ఉంది. కానీ ఇఫ్ యూ క్యాన్ పుష్ యువర్ సెల్ఫ్ టు అబ్సల్యూట్ జీరో, వాట్ ఎవర్ హ్యాపన్స్ టు యూ ఇస్ పాజిటివ్ ఉంది. ఆ స్టేట్కి యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్. అక్కడ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్కి సెంటిగ్రేడ్ జీరో నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడగలిగామంటే, ఆ తర్వాత ఏ వచ్చినా నీకు ప్లస్. అక్కడ నెగిటివ్కి అవకాశమే లేదు. జస్ట్ అనాలజీ ఇది. అంతే అంతే. చూడు, భగవద్గీతలో వచ్చి దుఃఖేశ్వర విఘ్నమనః సుఖేష్ విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితిర్మునిరుచిత అని చెప్పాడు. దుఃఖేశ్వర విఘ్నమనః, దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సమదృష్టితో ఉండు అని అక్కడ చెప్తాడు. ఇక్కడ ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ దట్ అని నేను ఏం లేదు, ఇక్కడ చాలా సింప్లిఫై చేసేసి ఇది అర్థమైతే అది ఈజీగా తెలిసిపోతుంది. అంతే. అసలు నువ్వు చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన ఏమంటే, కష్టం వస్తే రాని, అది ఎందుకు కష్టం, ఎందుకు సుఖం కాదు అని ఆలోచించి ఒకనొక స్థితికి చేరుకోవాలా. అది ఎటువంటి స్థితి అంటే, ఆ తర్వాత ఏం జరిగినా నీకు సుఖమే కానీ అసలు ఆ కష్టం అనే ఫీలింగే పోతుంది అనమాట. అది కదా సాధన, చేయాల్సిన సాధన, నిజమైన సాధన. సుఖం వచ్చిన దుఃఖమైన సమదృష్టితో ఉండడం అది వేరే. యు ఆర్ జస్ట్ స్టేయింగ్ అట్ 0 degree centigrade, నాట్ బాదరింగ్. బట్ ఇట్ ఈస్ సంథింగ్ గోయింగ్ టు అబ్సల్యూట్ జీరో. ఆ స్థితికి చేరుకోగలిగామంటే అది కదా ఆధ్యాత్మిక సాధన చేయాల్సింది. అది సాధించి ఒకడు ఆ స్థితికి చేరుకున్నాడు అనుకో, వాడిని ఎవరేం చేయగలరు చెప్పి. ఎవరేం చేయలేరు. అండ్ ద ఫన్నీ థింగ్ ఏంటంటే, నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ ఎ స్విచ్. యాక్చువల్లీ పీపుల్ టాక్ అబౌట్ సాధన, ఇది చేయాలి అంటారు, కానీ నాకు ఎందుకో అది ఒక స్విచ్ అనిపిస్తుంది. యూ సడన్లీ గో టు దట్ ప్లేస్, పోగలవు, పోయే అవకాశం వచ్చేస్తుంది. సడన్ గా ఒక రోజు ఒక బల్బ్ వెలిగినట్టు వెలిగేసేసి నువ్వు చెప్పేది నిజం. యాక్చువల్గా ఈ సాధన చేసేవాడు సాధించేది నీకన్నా అతీతంగా అయిందైతే సాధన చేసి సాధించాలి. కానీ నీకేది అతీతంగా లేదు, ఏ సాధన లేదు. రియలైజ్ అవ్వాల్సింది ఇదే. రియలైజేషన్ అంటే స్విచ్ చేయడం, అంతే. అక్కడ అయిపోయింది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. చూడు, ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో కూడా కొంచెం ఆలోచించి చూస్తే, ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్, ఇప్పుడు ఏదో కష్టం వస్తుంది, కష్టంగా ఉంది అనిపిస్తుంది అనుకో, అనిపిస్తుంది మనకి ఇది. కానీ దీంట్లో నుంచి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి మంచి వస్తుంది, వెరీ బ్యాడ్, అది కూడా ఉంది కదా ప్రావర్బ్ లాగా మనకి. దాన్ని బేస్ చేసుకొని ఏదో బాధగా ఉన్న దాన్ని కూడా ఆల్రెడీ నువ్వు సౌఖ్యంగా మార్చుకోవడానికి దారి కూడా ఉంది మన దగ్గర. యాక్చువల్లీ ఫైనల్ గా సైకాలజిస్ట్ ఇప్పుడు దీన్ని నువ్వు కష్టమని అనుకోవడం వల్ల అది బాధని అంతే. కష్టం. నువ్వు ఏమి
ఆ, అదే అదే కదా, బాధ అని అనుకోవద్దు, బాధే సౌఖ్యం అనే భావన. ఓకే ఉంటుంది. బాధ అనుకోకుండా అదే 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 చెప్పేసాడు. కాబట్టి ఆ, చాలా చాలా బాధే పీస్ఫుల్ గా చెప్పారు. సౌఖ్యం అనే భావనరా అనుకోగానే ఆ ఇప్పుడు ఎరు ఆ ఎరుక, నిజంగా చెప్పామంటే ఆ పదాలు చూడు, ఒకసారి ఆ ఆ ఆ పదాలు చూడు, ఆ ఎరుక, అసలు ఎరుక కలిగి ఉండడం అంటే అర్థమే అది కదా, అబ్సల్యూట్ జీరోలోకి వెళ్ళడం. ఆ ఇప్పుడు ఎరుకే నిశ్చల ఆనందం. అబ్సల్యూట్ లో జీరోలోకి వెళ్ళిన తర్వాత నీకు ఉండేది ఏంటి? ఇంకా నిశ్చల ఆనందం అంతే. అదే ఎస్ వీళ్ళంతా ఎస్ చెప్తారు బ్లిస్ గిస్ అంటారే అదనమాట. ఎస్. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఫిజికల్ వరల్డ్ మెంటల్ వరల్డ్ ఆ తర్వాత నువ్వే అనే ఒకసారి నేను అన్న ఫీలింగ్ అది కానీ అది అర్థమైంది, అది పట్టుకున్నావు అంటే నీకు అనిపిస్తుంది అవును వచ్చింది కష్టం శరీరానికి వచ్చింది కానీ ఏముంది ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. సైకలాజీ నిజంగా అనిపిస్తుంది. కాకపోతే ఆ, మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అలాంటి స్థితిలో లేదు కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ కూర్చుంటాయి. కానీ నిజంగా చూసినామంటే నిజంగా నీకు నొప్పి తగులుతుందంటే నీకు ఎప్పుడు నొప్పి తగలడం లేదు. నువ్వు నీకు తెలిసేది ఏంటంటే నా శరీరానికి నొప్పి వస్తుంది అది దాన్ని నీకు తెలుస్తుంది కానీ నీకెప్పుడు నొప్పి వచ్చింది నాకు ఇక్కడ నొప్పి వచ్చింది అక్కడ నొప్పి వచ్చింది అని ఆ, గ్రహింపు కలుగుతుంది నీకు అంతే. నువ్వు గుర్తించేది వచ్చి శరీరానికి కలిగిన సుఖదుఖాలు, అది మానసికమైన భౌతికమైన శరీరానికి సంబంధించిందే నీకు. శరీరానికి సంతోషంగా ఉంది, శరీరానికే దుఃఖం కలిగింది, లేదంటే మనసు సంతోషంగా ఉంది మనసు. అంతేగాని నీకెప్పుడు ఇదేది అది ఎవరెవరు ఎటట్టో చెప్పినా ఫైనల్గా అది మాత్రం నిజం అది. కాబట్టి ఏది నిన్ను అంటదు కాబట్టి జరిగే జరగని అనే ఒక ఇప్పుడు ఫీలింగ్ లో మనము ఫిజిసిస్ట్ కదా, జగము మాయ, ఈ పాటల్లో ఎలా దాన్ని నీ ఓకే. వైపు అది ఎందుకంటే ఇది నేను సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకప్పుడు దీని గురించి విపులంగా డిస్కస్ చేస్తాం. అంటే ఇది ఒకటి ఆ, ఇప్పుడు గాడ్ పర్స్పెక్టివ్ లో చూసావంటే దిస్ ఇస్ నాట్ రియల్ ఫర్ హిమ్, ఇట్ ఈస్ అండ్ ఆల్ అబ్స్ట్రాక్ట్ థాట్స్ ఫర్ హిమ్ గాడ్కి. కానీ నేను ఒక థాట్ నువ్వు ఒక థాట్కి థాట్ రియల్ గా అనిపించవచ్చు కానీ విత్ రెస్పెక్ట్ టు గాడ్ ఆల్ ఆర్ అబ్స్ట్రాక్ట్. దేర్ ఇస్ నథింగ్, ఇట్ ఇస్ ఇమాజినేషన్, ఇస్ థాట్ ఆర్ ఇస్ ఫ్యాంటసీ ఫిక్షన్, భగవంతుడి కల్పన అంటారు అలాంటిది. కానీ భగవంతుడి కల్పన కూడా భగవంతుడికి అతీతం కాదు. కల్పించినాడంటే ఆ కల్పన కూడా భగవంతుడే. ఏంటంటే భగవంతుడు కాకుండా ఇంకోటి లేదు, ఉండేది భగవంతుడు ఒకటే. ఆయన కల్పితం కూడా ఆయనే, అది కూడా భగవంతుడే కాబట్టి నిజం అది. కానీ అది కల్పితం కాబట్టి అది అబద్ధం ఉంది. ఒకే సమయంలో అది నిజం అబద్ధం. ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక వస్తువు ఉందంటే అది ఉంది నిజం, అదే సమయంలో అది లేదు అది నిజం, రెండు నిజం. అదే మాయకి ఎవరెవరో ఎన్నెన్నో రకరకాల డెఫినేషన్ చెప్తారు. అదంతా ఇట్స్ రాంగ్. ఇల్యూషన్ అనేది ఇల్యూషన్ అంతా మాయ కాదు. నిజంగా మాయ అంటే ఏంటంటే ఈ వస్తువు ఈ వస్తువు ఉంది కనిపిస్తుంది ఇది ఉంది, అదే సమయంలో అది లేదు కూడా. ఏదైతే ఉందో అది లేదు, ఏదైతే లేదంటో అది ఉంది. అది అలాంటి స్థితి ఒకటి ఉంది యాక్చువల్లీ. దాన్నే మాయ అంటారు, అనాల్సింది కూడా లేదు అది. అది అందుకే జగమే మాయ, బ్రతికే మాయ అని చెప్తారు. నువ్వు నిజం అనుకుంటున్నావు అనుకో, నిజం అనుకుంటే నిజమే. కానీ రియలైజ్ మాయ అనుకుంటే అది నిజం. మాయ అనేది విత్ రెస్పెక్ట్ టు అల్టిమేట్ కాన్షియస్నెస్, ఇదంతా మాయే, ఏది రియల్ కాదు. బట్ రియల్ అన్నామంటే ఇట్స్ లోకల్ పర్స్పెక్టివ్. లోకల్ పర్స్పెక్టివ్ నీ పర్స్పెక్టివ్ లో ఇది రియల్. అదే మాయ అదే అంటే గ్లోబల్ పర్స్పెక్టివ్. ఎస్. గ్లోబల్ పర్స్పెక్టివ్ ఇట్స్ ఆ పర్స్పెక్టివ్ లో ఎంత మాయే, కానీ లోకల్ పర్స్పెక్టివ్ లో రియల్ అవుతుంది. కాబట్టి ఇది బోత్ రియల్ అండ్ అన్రియల్ కాబట్టి మాయ అది అంటాం. కాబట్టి జగమే మాయ. అందువల్ల మాయ వచ్చింది. చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ లో ఎట్లా తాడు ఉంటుంది, తాడులో పాము అనుకుంటాము,
అది అప్పుడు చూస్తే పాము ఉండదు, పాము పొడుస్తుంది, తాడు ఉంటుంది, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇదంతా కాదు. రియల్గా ఏమంటే తాడు ఉంది అంటే ఉంది, కానీ అది లేదు కూడా అనేది కానీ నీ అనుభవం అవుతూనే ఉంటుంది, ఉన్నట్టే అనుభవం అవుతుంది. కానీ నువ్వు రియలైజ్ అవ్వాల్సిందే అంటే నిజంగా అది లేదు. అది రియలైజ్ అయినావంటే మాయ, అప్పుడే నీకు మాయ అర్థమవుతుంది. అన్నీ ఉన్నట్టే, ఇట్స్ రిలేటివ్ అనమాట. ఒక థాట్ థింక్ దట్ వే, ఒక కాన్షియస్నెస్ లో ఉండే రెండు థాట్స్, ఈ థాట్కి ఈ థాట్ రిలేటివ్ గా ఉంది, రెండు రియల్. ఓకే, లెట్స్ గో ఇంటూ. ఓకే, కాన్షియస్నెస్ ఇట్ ఈస్ బోత్. సో ఇంకొంచెం కాంక్రీట్గా వెళ్తే, యూనివర్స్ అనేది అంటే జగము అంటే యూనివర్స్ అనుకుందాం. యూనివర్స్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది, ఇదంతా హ్యూమన్ పర్స్పెక్టివ్. చెప్పు. అదే అంటున్నాను. వచ్చింది, వచ్చిన తర్వాత ఆ లోపల జరుగుతున్నవన్నీ కూడా ఆ పర్స్పెక్టివ్ లో అవన్నీ రియల్గా ఉంటాయి. బట్ ఆ యూనివర్స్ అనేది లేక ముందు, అంటే యూనివర్స్ అనేది హ్యూమన్ పర్స్పెక్టివ్ లో లేకముందు అసలు హ్యూమన్సే లేరు యాక్చువల్గా చెప్పాలంటే. హ్యూమన్ పర్స్పెక్టివ్ అంతే కదా, వాళ్ళే లేరు. కాబట్టి అదేంటంటే ఉంది అనేటువంటి ఆ కాన్సెప్ట్ కూడా అది ఆ వితిన్ అది ఎగ్జిస్టెన్స్ లోకి రావడం వల్ల వచ్చినటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది అనేటువంటిది. అంటే ఫస్ట్ యూనివర్స్ వచ్చింది, ఆ తర్వాత ఆ వచ్చిన వాళ్ళలో ఆ లోపల ఉన్న ఎంటిటీస్ అనుకుంటున్నాయి ఇది ఉంది అనేసి. బట్ అది లేక ముందు ఏంటి ఏమైనా కావచ్చు, అది హ్యూమన్స్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్, డ్రీమ్ తీసుకోవాలి. Your brain is creating everything. The thoughts, information. But yes, that is humans, but we don't know about other things also. Other beings also might have similar thoughts. Everything comes under this. Anything. For example, everything is a thought of God. What thought? Everything is thought. Yes. So, to him, everything is a thought. Yeah. So, కానీ ఒక థాట్ ఇంకో థాట్ రిలేటివ్. ఈ థాట్ feels the other thought as real. Yes, exactly. Thought and thought feels that way. But for him, everything is thoughts only. సో ఆ థాట్ అనేటువంటిది కాంక్రీట్ గా థాట్స్ ఫీల్ అవుతున్నాయి, కానీ యాక్చువల్గా దే మే నాట్ బి కాంక్రీట్. అంటే యాక్చువల్లీ అవి ఒకటి ఫస్ట్ పాయింట్ అదైందా. ఒకటి ఏం అనుకున్నాము, విత్ రెస్పెక్ట్ టు హిమ్ ఎవ్రీథింగ్స్ ఆర్ థాట్. బట్ థాట్స్ లో అంటే వన్ థాట్ ఈస్ feels the other thought as a real. Reality comes here. It's a relative concept. Reality and absolute thought. With respect to supreme consciousness సంబంధించిన వరకు everything is thought. You, we, everything is thought in that consciousness. కానీ ఆ థాట్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? ఈ కాన్షియస్నెస్ నుంచే క్రియేట్ అయి ఉండాలి. ఉండేది రియాలిటీ ఒకటే, అది కాన్షియస్నెస్. ఆ ఒక కాన్షియస్నెస్ ఆర్ గాడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ కాల్, ఇట్ ఈస్ ది రియాలిటీ. ఆ రియాలిటీకి ఇదంతా థాట్స్ కాబట్టి అన్రియలే కదా, అవునా? కానీ ఆ థాట్స్ అంతా ఎక్కడి నుంచి ఫామ్ అయింది? దాంట్లో నుంచే ఫామ్ అయింది. అది రియల్ అయినప్పుడు ఆ థాట్స్ కూడా రియలే. కాబట్టి దాన్ని రియల్ అని చెప్పచ్చు, అన్రియల్ అని చెప్పచ్చు. దట్ ఈస్ మై యాక్చువల్. With respect to him, yes, there are whatever it is abstract thoughts, and he can dissolve anytime the lens. He can maintain it any longer you want. But ఒక థాట్ ఇక్కడ ఫీల్ ది అదర్ థాట్ యాజ్ అ రియల్ అనిపిస్తుంది. రిలేటివ్ కాన్సెప్ట్ ఇది, నిజంగా నిజమేం లేదు ఇక్కడ. మోర్ ఓవర్ ఐ టెల్ యూ ది సింప్లెస్ట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో తోలు బొమ్మలు ఆడిపించేవాళ్ళు. స్క్రీన్ పైన ఉంటుంది, వెనకాల లైటింగ్స్ ఉంటుంది, తోలు బొమ్మలో పెట్టి వీడే మాట్లాడుతుంటాడు అందరికీ, అవునా? డబ్బింగ్ ఆడిపించేవాడే అన్ని పాత్రలకి వాడే వాయిస్ ఇస్తుంటాడు, డిఫరెంట్ మిమిక్రీ చేస్తూ.
అది తోలు బొమ్మలాట చూస్తుంటాం. కానీ ఇక్కడ జగత్ ఆడిన దాంట్లో ఇక్కడ తోలు బొమ్మలు ఉన్నాయి, దానికి వాయిస్ ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, స్క్రీన్ ఉంది, స్క్రీన్ తర్వాత ప్రేక్షకులు ఉన్నాడు, ఆ తర్వాత దాని వెనక లైటింగ్ ఉంది. ఇదన్నిటి వల్ల మనకి తోలు బొమ్మలాట కనిపిస్తుంది. కానీ జగత్ నాటకంలో చూసేవాడు, తోలు బొమ్మలు, ఆ స్క్రీను, తోలు బొమ్మలు ఆడించేవాడు, వాయిస్ ఇచ్చేవాడు, ఆ లైట్ అంతా ఆ పరమాత్మ అంతే. అదనమాట దానికి దీనికి ఉండే డిఫరెన్స్. అన్ని ది గై హూ ఇస్ ప్లేయింగ్ ఈస్ ఆల్సో సీయింగ్ అన్నమాట. ది ఆబ్జెక్ట్ అండ్ అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ బోత్ ఆర్ సేమ్. And this is the example, this is a intellectual feeling ki ఈ example is not, but reality నిజంగానే అంటే you can also feel it. You have to get into that state. Once you get into that state, you can feel it. Otherwise, this can be put in this way such that essence can be understood. అని అదే కరెక్ట్. నాకు కూడా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? నేను మాట్లాడుతున్నావా? డబ్బింగ్ చెప్పేవాడు చెప్తున్నాడు, ఇది పక్కా నిజం. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చెప్తున్నాడు డబ్బింగ్? అసలు నువ్వు మాట్లాడేది నా మాట నాకు వినిపించి ఆ విధంగానే నాకు వినిపిస్తుంది. ఈ పసుపు పచ్చ రంగు అనేది నాకు పచ్చగానే ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు అది పచ్చ అని నాకు ఎందుకు అనిపిస్తుంది? ఇది తీయగా ఉందని నాకు ఎందుకు ఆ ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది? చూడు, అట్లాంటి చిన్న చిన్న వాటిల్లోనే రహస్యాన్ని దాచి ఉంచారు. యాక్చువల్లీ కీ వచ్చి చిన్నదే ఉంటాయి సీన్ ఎప్పుడు కానీ, ఎంత పెద్ద తాళమన్నా ఉండొచ్చు, ఎంత పెద్ద అక్కడే రహస్యాలన్నీ అక్కడే దాచిపెట్టి ఉంచారు. యాక్చువల్గా రహస్యం ఎప్పుడు కీ చిన్నదే ఉంటుంది, అక్కడే దాచిపెట్టి ఉంచారు. సో అంటే ఓవరాల్ గా జగమే మాయ, బతుకే మాయ, వేదాలలో అవసరం లేదు, ఆ సెంటెన్సే అవసరం లేదు. ఎంత అయిపోయింది లైఫ్ అసలు అల్టిమేట్ అనమాట. ఇంకేం మాట్లాడాలి నిజంగా చెప్తాను. జగమే మాయ, ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్టెన్షన్ విత్ రెస్పెక్ట్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డే టు డే లైఫ్. ఎందుకయ్యా అంటే ద అల్టిమేట్ బీయింగ్ యాజ్, అంటే జగం అనేది ఆయన క్రియేషన్, అది అబ్స్ట్రాక్ట్గా కావచ్చు, అబ్స్ట్రాక్ట్గా అందులో ఉండేటువంటి ఎంటిటీస్ మాత్రం రియల్గా ఫీల్ అవుతూ ఉంటాయి. అందువల్ల అది రియల్గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ బట్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అల్టిమేట్ అది మాయ, అక్కడ ఉన్నటువంటి జగం అనేటువంటిది మాయ. ఇది సైంటిఫిక్గా కూడా ఇట్ మేక్స్ సెన్స్ బేసిక్. I don't know if I made sense, but it makes sense. Kabatti this is what adi atyanta intellectual exercise kabatti. Yes, it makes sense. So once you see ఒకసారి బయట చెప్పామంటే it has to stand for a scrutiny. Yes, scrutiny. Yes. And ఇక్కడ అత్యద్భుతమైన విషయం ఏంటంటే, మనం ఇన్ని మాట్లాడాల్సి వస్తుంది ఇవన్నీ చెప్పడానికి. అంటే వీటన్నిటిని ఎలా చెప్పాలి, మనలో భావాలు బయట పెట్టడానికి ఇన్ని మాటలు మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఘంటసాల గారు ఏం చేస్తారు, ఏదో ఒక శబ్దంతో ఆయన పాట పాడేటప్పుడు ఆ మాట విరుపులోనే వాళ్ళకు అర్థమైనట్టు వారు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. మాటల ద్వారా మీనింగ్ అది కదా పవర్ ఆఫ్ బేసిక్. అదే బేసిక్ గా ఈయన ఇది ఇంతసేపు మనం మాట్లాడుకున్నది అంతకన్నా ఎక్కువే జనాలు అందరికీ చేరవేస్తారు. వాళ్ళు బయటికి చెప్పలేకపోవచ్చు, బట్ వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. అది పాసిబుల్ అట్లా. ఎందుకంటే అందరూ ఒకటి అది ధ్యానం ఏదేదో చేస్తారు. మొత్తానికి నేను గ్రహించాను అనుకో, అప్పుడు నాకు అర్థమయ్యే ఒక విషయం ఏమంటే, ఈ నేను ఉందే, నీలో ఉండే నేను అదేదా, ఉండేది అదేదా. కాకపోతే ఇక్కడ నీకు నాకు ఎక్కడ డిఫరెన్స్ అంటే, దానిపైన బిల్డ్ అయిన ఫిజికల్ బాడీ, బ్రెయిన్ లో ఉండే ఇన్ఫర్మేషన్ డిఫర్ అవుతుంది. అది కూడా మనం రియల్ అనుకుంటున్నాం కాబట్టి.
No, let us take this ordinary perspective. Of course, you can come from the ultimate perspective also. Local perspective తీసుకుంటే అది గ్లోబల్ పర్స్పెక్టివ్. నేను అట్లా మన సైంటిఫిక్ భాషలో అట్లా లోకల్ ఉన్నప్పుడు హ్యూమన్ రిలేటెడ్, గ్లోబల్ ఉన్నప్పుడు పరమాత్మ. లోకల్ పర్స్పెక్టివ్ లో ఇప్పుడు నేను ఇఫ్ ఐ రియలైజ్ మై సెల్ఫ్, దెన్ ఐ రియలైజ్ దట్ ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ విత్ రెస్పెక్ట్ టు రియలైజేషన్. బట్ ఏంటి డిఫరెన్స్ అంటే నాలో ఉండే ఇన్ఫర్మేషన్, స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ బై ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ డిఫరెంట్ ఫర్ యూ అండ్ మీ. అక్కడనే దాంట్లోనే మన అన్ని, ఎంత స్నేహమైన శత్రుత్వమైన అన్ని జరిగేది ఆ ఇన్ఫర్మేషన్ లెవెల్లోనే. దాని అంతా తీసి పక్కన పెడితే అక్కడ దర్ ఇస్ నో డిఫరెన్స్, ఇట్ ఈస్ వన్ ఓన్లీ. ఫైనల్ గా ఉండేది వన్, దట్ ఈస్ యాక్చువల్లీ ఈక్వల్ టు దట్ అల్టిమేట్. సో దర్ ఇస్ నో డౌట్ దట్ యూ విల్ రియలైజ్ అంటే నేను యాక్చువల్గా ఆలోచించి చూస్తే చిన్నపిల్లలు దైవంతో సమానం అంటూ ఉంటాం కదా మనం జనరల్గా. సో ఆ తర్వాత మనం లేయర్లు పూసుకుంటూ వచ్చేసేసి కేవలం ఈ సొసైటీలో ఎలా వెళ్ళాలి అనే దాన్ని బట్టి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఒకటి తోడయి ఈ డిఫరెన్సెస్ చూస్తున్నాం. కానీ అవన్నీ లేకపోతే ఇంకా మనం సో బేసిక్గా ఈ లేయర్స్ తీసి ఇసిరి పడేస్తే దెన్ యూ విల్ బి ద సేమ్ బేసిక్గా. Have you ever observed, for example, 1 year, 2 year the babies of totally from different countries of it, they'll become one within no time. Because they are one only. That is true. అదనమాట అక్కడ విషయం. సో ఇలా మనము కొన్ని పాటలను తీసుకొని భవిష్యత్తులో కూడా చేద్దాము. సరే గురప్ప, ఆల్మోస్ట్ దాటిపోయింది కాబట్టి. ఓకే, యాక్చువల్లీ దర్ ఇస్ వన్ మోర్ పాయింట్ విల్ డిస్కస్ సమ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ యానిమేట్ ఇన్యానిమేట్ అనేది కూడా లేదు ప్రకృతిలో. అచేతన జీవజాలం అదంతా, చేతన జీవజాలం మనమంతా. అది అచేతనం అనమాట. అంటే స్థిరంగా, న్యూటన్ లా ప్రకారం స్థిరంగా ఉంటే స్థిరంగా ఉంటుంది, మూవ్ అవుతా ఉంటాను. దానికి మించి దానికి అట్లని దానికి ఏమీ లేదని కాదు. అచేతనం కాబట్టి, దానికి స్వయంగా చేతనం లేదు కాబట్టి దానికి తినాల్సిన అవసరం లేదు, బ్రీతింగ్ ఇదంతా ఈ అవసరాలు అంతా లేవు. కానీ మనం చేతన జీవజాలం కాబట్టి చైతన్యం కావాలంటే ఎనర్జీ, దట్ యూ హ్యావ్ టు టేక్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ ఎంటైర్ మెకానిజం ఉంటుంది అనమాట. పోతారు ఈక్వల్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే అది ఇంకొక లేయర్, మనకు అంటుకున్న లేయర్. దిస్ అండ్ ఆల్ అవర్ మిస్కాన్సెప్షన్, అది ఇనానిమేట్, యానిమేట్ అట్లాంటిదేమి లేదు. ఆ భూమిలో నుంచే మనం వచ్చింది, ఇనానిమేట్ లో నుంచి ఎట్టొస్తాం యానిమేట్. అదే యానిమేట్. దానికి ఇది ఏమి తినాల్సిన లేదు. యోగి యొక్క స్థితి, సమాధి అంట. అరే ఒక బండరాయి ఆ స్థితిలోనే ఉంది, అది గుర్తుందని అంటారు. బండరాయి నిజంగా ఒక బండరాయి ఆ స్థితిలోనే ఉంది, నువ్వు బండరాయి స్థితికి పోవాలని ప్రయత్నం చేస్తుంది అంతే. కాబట్టి సరే, ఇట్స్ ఆల్రెడీ ఐ థింక్ దట్ ఇస్ టూ మోర్ దెన్ 2. నేను కూడా రేపు ఐ హావ్ చాట్ సమ్ అదర్ టైం. రైట్. Gurappa, bye for now. Okay, bye.